హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి హీరోస్ కమ్ బ్యాక్ గురించి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నెంబర్ 1, బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కెరీర్ బిగినింగ్లో 2-3 హిట్స్ పన్న అంతగా జనాల్ని ఏ మూవీ కూడా ఆకట్టుకోలేకపోయింది. అండ్ నార్త్లో తీసిన ఛత్రపతి మూవీ భారీ డిజాస్టర్ అయి అక్కడ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. మళ్ళీ తెలుగులో 2025లో భైరవ మూవీతో మన ముందుకు వచ్చారు. భైరవ మూవీ కూడా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ఇచ్చిన కిష్కింధపురి హారర్ థ్రిల్ ఫిల్మ్ ప్రేక్షకుల్ని అంచనాలను అందుకుని బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి మంచి హిట్ అయితే ఇచ్చింది. నెంబర్ 2, హీరో శశికుమార్. కెరీర్ బిగినింగ్లో లవ్లీ, ప్రేమ కలి మూవీస్తో మంచి హిట్స్ అయితే సాధించారు. తర్వాత మరికొన్ని ఫ్లాప్స్ అయితే వచ్చాయి. రీసెంట్గా 2025లో షణ్ముఖ మూవీ కూడా ఫ్లాప్ అయితే అయ్యింది. అండ్ డిసెంబర్లో వచ్చిన శంబల మూవీ మంచి సూపర్ హిట్ అయితే అయ్యింది. ఇది ఈయన కెరీర్కి మంచి కంబ్యాక్ అయ్యింది. 3, నాగ చైతన్య. బంగరాజు మూవీ సక్సెస్ తర్వాత 3 ఫ్లాప్స్ అయితే వచ్చాయి. లాల్సింగ్ శ్రద్ధ, కస్టడీ, థ్యాంక్ యూ. అండ్ 2025లో తండేల్ మూవీతో మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. నెంబర్ 4, టిరి వెంకటేష్ గారు. నారప్ప దృశ్యం 2 తర్వాత 2 ఫ్లాప్స్ వచ్చిన 2025 సంక్రాంతికి వస్తుండడంతో మంచి బ్లాక్ బస్టర్ అయితే అందుకున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్తో ఒక ప్రాజెక్ట్ అయితే ఓకే చేశారు, ఆదర్శ కుటుంబం అనే టైటిల్. చూద్దాం మరి ఈ మూవీతో కూడా కంబ్యాక్ ఇస్తారు లేదా. వీడియోకి పార్ట్ 2 కంటిన్యూ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.